ఈ మతానికి ఆ మతానికి పడదండి. అవును. మీరు ఎన్నన్నా చెప్పండి, ఏది చెప్తారో నాకు తెలియదు. వీళ్ళకి పడదు ఇక. ఎందుకంటే ఈ మతాలలో ఉన్న విభేదాలు, దానిలో ఉన్న సబ్జెక్ట్ ఎట్లాంటిదంటే మంచిగా ఎప్పుడు చేసి గిచ్చి కొట్లాడదాం అన్నట్టు ఒక మతంలో ఉంది. వీళ్ళు ఎంతసేపు మీరు ఇట్లా తయారైంది కదా మేము కూడా తయారవుతామని వీళ్ళు తయారవుతారు. మిగతా చోట్ల మీకు ఎక్కడ అట్లా కనబడదు, ఓన్లీ భాషలే కనబడుతుంది. ఇందులో ఇతని తప్ప అతని తప్ప మనం అనలేము. ఎవరు తప్పైనా సరే ఇద్దరు లేస్తారు. కానీ దానికి సొల్యూషన్ ఏంటండి? సొల్యూషన్ ఎక్కడ ఉంది? దానిలో పర్సంటేజ్ పెరిగిపోయింది. వీళ్ళేమో అన్ని కులాలు కాబట్టి హిందువుల అటు ఉరుకుతారు ఇటు ఉరుకుతారు కాబట్టి దే కెనాట్ కమ్ యాజ్ అ కంబైన్డ్ ఫోర్స్. వీళ్ళు అట్లా కాదు కదా. కరెక్టే సార్. ఇప్పుడు దాని మూలాలు మీరు చూశారు బైంగ్స్లో. మీరు చెప్తున్న ఒక కమ్యూనిటీ యొక్క ప్రభావం పాపులేషన్ పెరగబట్టి దానికి వాళ్ళ డామినేషన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళలో ఒకప్పుడు వేరుగాని ఇప్పుడు వాళ్ళు కూడా మార్పు వచ్చింది, చదువుకున్న కనబడుతున్నారు, మారాలనుకున్న వాళ్ళని. నో నో, ఐ డోంట్ ఫైండ్ సచ్ టైప్ ఆఫ్ ఒపీనియన్ అట్. నో, మీకు ఎప్పటికి మారు. అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ ఏమన్నా చేసుకోండి, మారదు అది. ఆ కమ్యూనిటీ సచ్. ఎందుకంటే వాళ్లకున్న విధానంలో నేను చేయడం బాగుండదు, కానీ నాకు తెలిసినంత వరకు వాళ్లకున్న విధానంలో, అంటే వాళ్ళ మతానికి సంబంధించి చెప్పే దాంట్లో అది ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేం. మీరు ఎవరు ఏం చేసినా మీరు బంగారం పెట్టండి కాక వాళ్ళు వినరు. కరెక్టే సార్. కానీ ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, మార్పు వచ్చింది కదా. చదువు కాదండి అక్కడ, మతం. చదువు అనేది ఒకటి. చదువుకున్న వాళ్ళ మతం. ఇప్పుడు ఇంతమంది ఎన్ని సింగల్ చదువుతున్నారు, పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. ఎవరిని కామెంట్ చేయరు. వాళ్ళు ఎందుకు చేయరు? వాళ్ళు ఓటు బ్యాంక్ అని చూసుకుంటున్నారు అంతే. ఈ ఏదన్నా కానివ్వండి, వాళ్ళ పరిస్థితి అది అంతే. ఇక దాన్ని చేంజ్ చేయడం అనేది బైన్సలో చాలా కష్టం. ఈ బైన్సలే కాదు, ఎక్కడ కమ్యూనిటీ అయినా అదే పద్ధతిలో. ఇప్పుడు బైన్సలు ఎట్లా జరుగుతుందో మన ఓల్డ్. అంటే మీరు అంటున్న వాళ్ళ మానసికంగా కానీ మన మెంటల్ గా వాళ్ళు చేంజ్ చేయడం కష్టం అంటున్నారు. కానీ దీనికి ఒక సొల్యూషన్ కావాలి. లేదండి సొల్యూషన్. కేసులు పెట్టడం అంతే. కేసులు పెట్టి కూడా వాళ్ళు భయపడరండి.